కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇటు గోదావరి కనిలో మైసమ్మ ఆలయాలు కూల్చివేతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ఆలయాలను కూల్చిన అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మసీదులను ఎందుకు కూల్చలేదని బండి సంజయ్ ఫైర్ అవుతున్నాడు. ఎవరు మెప్పు కోసం ఆలయాలను కూల్చివేశారని చెప్పి నిలదీస్తున్నాడు. అలాగే దాంతోపాటు గోదావరి కని యంత్రాంగాన్ని బండి సంజయ్ ఒక అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తుంది. 48 గంటల్లో మైసమ్మ ఆలయాలు అన్నింటినీ పునర్నిర్మించాలి, లేకపోతే అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలి. అలా కాకపోతే నేను గోదావరి కనికి వచ్చి దగ్గరుండి మసీదులన్నింటినీ కూల్చేస్తా అని చెప్పుకొచ్చాడు. జరగబోయే పరిణామాలకి అధికారులే బాధ్యత వహించాలి అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే ఈ మధ్యకాలంలో గోదావరి కనిలో ఇటు కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ ఉన్న నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సింగరేణి కాలరీస్కి కేంద్ర బిందువు. అలాంటి గోదావరి కనిలో అక్కడ రోడ్డుపై మైసమ్మ టెంపుల్, మిగతా టెంపుల్స్ ఏవైతే రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేశారు అధికారులు. వాటన్నిటిని ధ్వంసం చేస్తే మసీదులను ఎందుకు వదిలిపెట్టారు? అలాగే దర్గాలు కావచ్చు, మిగతా అన్నీ ఏవైతే రోడ్డు మీద ఉన్నాయో వాటన్నిటిని ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నాడు. 2 రోజుల్లో ఏవైతే ధ్వంసం చేశారో వాటన్నిటినీ నిర్మించాలి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ రీకన్స్ట్రక్ట్ చేయకపోతే నేనొచ్చి అక్కడున్న మసీదులన్నింటినీ కూడా పగలగొడతా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. వీటన్నిటికీ బాధ్యత అధికారులే. చేస్తే అన్నీ అడ్డుగా ఉన్నాయన్నీ కూల్చేయండి. ఇటు గుళ్ళు గోపురాలు కావచ్చు, అలాగే మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, అన్నిటినీ కూల్చండి. సరే, అంతేకాని ఓన్లీ వీటిని కూల్చి మసీదులని మిగతా వాటిని ఎందుకు వదిలేస్తున్నారని అధికారులపై ఫైర్ అయ్యాడు బండి సంజయ్.